నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. దోమల రాజ్యమా దొరల రాజ్యమా? ఏంది సాబ్ ఏం నడుస్తుంది మన గడ్డ మీద? ఒకప్పుడు హైదరాబాద్ అంటే భాగ్యనగరం అంటుండే, కానీ ఇయాల చూస్తుంటే దోమల నగరం లెక్క తయారైంది. జర చూడండి ఈ విజువల్స్. మా మచ్చర్ के नाम पे भिक्षम दे दे अम्मा, मच्छर के नाम पे भिक्षम दे दे. ధన్యవాదం అమ్మా. దోమల పేరు మీద భిక్షం వేయండి అన్న. ఏడ పడతాడ దోమలు అయిపోయినాయి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అందుకని మచ్చర్ కే నామ్ పే భిక్షం దే దే భయ్యా, మచ్చర్ కే నామ్ పే భిక్షం అన్న, మచ్చర్ కే నామ్ పే భిక్షం దే దే అన్న. దోమలు ఎక్కువైపోయినాయి. చలో అన్న పోయి మచ్చర్దాన్ని కొనుక్కొని పోదాం ఇక. నమస్తే, మచ్చర్దాన్ ఉందా అన్న? ఒక 2 ఇవ్వండి అన్న. 5 కొందాం అనుకున్నాము, అన్ని పైసలు రాలే మాకు. ఒక 2 ఇవ్వండి అన్న. 2 చాలు. కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్తే బిచ్చమేసేటోళ్ళు కూడా బిచ్చమేస్తలేరు. నేను ఏమో అనుకున్నా గానీ రేవంత్ రెడ్డి నిజమే చెప్పిండు, అప్పులు ఇవ్వమంటే కూడా ఇస్తలేరు అని చెప్పి. మచ్చర్దాన్ని కొందాం అనుకుంటే కనీసం అవి కూడా ఇస్తలేరు. వాళ్ళము దుర్గపోతు మీద నీళ్లు పడ్డట్టే, చలనము లేకుండా, అసలుకి అంటే చోటోళ్ళు ముందల శంఖ మూదుతారు అట్లనే అయిపోయింది. చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. కనీసం ఇట్లా చేస్తానన్నా సిగ్గు వస్తుందేమో చూడాలి. మచ్చర్ కే నామ్ పే సిగ్గు 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 సిగ్గు. ఇట్లా ఈ మచ్చర్దాన్ని గప్పి ఈ మనిషి బొమ్మని ఈడెందుకు పెడుతున్నామనంటే కనీసం సిగ్గు తెచ్చుకోనన్న ఆఫీసర్లు పని చేస్తారు అని చెప్పి ఒక ఆశతోటి పొద్దున లేసి ఈడికెళ్ళి టుయ్ టుయ్ అనుకుంటే ఏసీ బండ్లలో తిరుగుతారు, ఏసీ రూమ్లలో పోయి కూర్చుంటారు, ఏసీ ఇంట్లలో ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి సామాన్య ప్రజలు అది బాధలు అర్థమైతలేవు. కనీసం ఈ బొమ్మ ఈడ రోజు మచ్చర్దాన్ని వేసుకొని కనిపిస్తానన్నా సిగ్గొస్తదేమో అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారని చెప్పి ఈ నిరసన కార్యక్రమం. ఈ మచ్చర్దాన్ని కూడా ప్రజలందరం కలిసి భిక్షాటన చేసి కొన్నది. దయచేసి ఇప్పటికన్నా ఆఫీసర్లు మేలుకొని ప్రజల ప్రాణాలు కాపాడండి. ప్రజలకు నరకం, ప్రజలకు నరకం. మచ్చర్ హటావ్, మచ్చర్ హటావ్. సరూర్ నగర్ గల్లీలల్లా జనం రోడ్డు మీద పడ్డరు. చేతులు గిన్నె పట్టుకొని మచ్చరికే నామ్ పే భిక్షం దేనా అంటూ అడుక్కుంటున్నారు. ఎందుకో తెలుసా? సర్కార్ దగ్గర పైసలు లేక కాదు, అధికారుల కండ్లు తెరిపించేందుకు. మున్సిపల్ ఆఫీస్ ముందట బొమ్మకు దోమల తెర కట్టిండ్రు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. పాలన పడికేసింది, దోమల దండయాత్ర మొదలైంది. అయ్య రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభలల్లా ప్రగతి భవన్ ముందట గంభీరంగా మాట్లాడేటోళ్ళు ఇక్కడ గల్లీలల్ల మురికి కాలువల వైపు ఒక్కసారి తొంగి చూడుండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తుందన్నారు, కానీ ఇక్కడ దోమల పాలన నడుస్తుంది. పొద్దున్న లేస్తే చాయ్ హోటల్ కాడ చచ్చేందంటే ఇంటికొకరికి డెంగ్యూ వస్తుందట, మలేరియా వస్తుందట అని సరూర్ నగర్ ఎల్బీ నగర్ సర్కిల్ ఆఫీసర్లకు వినబడతలేదా ఈ గోస? యాంటీ లార్వా ఆపరేషన్లు ఏవాయి? ఆ ఫాగింగ్ మిషన్ల సౌండ్ వినిపించి ఎన్ని నెలలైంది? ఒక్కో దోమ గాలిపటం లెక్క ఎగురుతుంటే అధికారులు మాత్రం ఏసీ గదుల్లో నిమ్మకు నీరెత్తినట్టు కొనుకు తీస్తున్నారు. ఇది సిగ్గుచేటు కాదా? ఈ ప్రజల పైసలేమైతున్నాయి? ట్యాక్స్ కట్టించుకుంటే గడప గడపకు వస్తారు, కానీ దోమల వల్ల జనం ఆసుపత్రి పాలైతే పట్టించుకోరు. గరీబోడు భిక్షాటలు చేసి వచ్చిన చిల్లర పైసలతో దోమల తెరలు కొని అధికారులు బొమ్మలకు కడుతుంటే ఈ కుర్చీలలో కూర్చోవడానికి మీకు మనసెట్లొస్తుంది సార్? సరూర్ నగర్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే, మేము మనుషులమా లేక దోమలకు ఆహారమా? మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి మీరు వింటుండ్రా? మీ పాలనలో ప్రజల ఆరోగ్యం ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంటే రేపు ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకొని వస్తారు? ఫాగింగ్ మిషన్లు రిపేర్లలో ఉన్నాయా లేక డీజిల్ కి పైసలు లేవా? డిమాండ్ల చిట్టా ఇప్పుడైనా మారుతారా? ఇగో సర్కార్ నగర్ గల్లీ గల్లీ గర్జనిది. ఇప్పుడైనా నిద్ర లేవండి. వెంటనే యాంటీ లార్వా ఆపరేషన్లు షురూ చేయాలి. ప్రతి గల్లీలో ప్రతిరోజు ఫాగింగ్ ఉండాల్సిందే. మురికి కాలువల క్లీనింగ్ పక్కాగా జరగాలి. ఇది కేవలం ఒక చిన్న నిరసన అనుకోకండి, ఇది గల్లీలల్ల పుట్టిన తిరుగుబాటు. జనం ప్రాణాలతో చెలగాటమాడితే అదే జనం రేపు గద్దె దించుడు కూడా అంతే స్పీడ్ గా చేస్తారు. ప్రజల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే దోమల పోరాటం సెక్రటరీ దాకా వస్తుంది. చూద్దాం, ఈ భిక్షాటన నిరసన చూసైన అధికారులు తుప్పు వదులుతారా లేక మళ్ళీ అదే కథ నడుస్తుందా? నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.